వెల్కమ్ టు ఎస్వీబీ కుకింగ్ ఛానల్. ఈరోజు మీకు ఎంతో టేస్టీగా ఉండే సేమియా పాయసం పక్కా కొలతలతో ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. చాలామందికి సేమియా మనకి తిక్కిగా అయిపోతుంది, లేదా బాగా పలుచగా అయిపోతుంది. ఈ విధంగా చేసినట్లయితే మనకి పక్కా ఎలా అయితే ఉండాలో అలా వస్తుందండి. ఇది పంచదార అయితే కాదండి, బెల్లం పాయసం. బెల్లంతో సేమియా పాయసం ఎలా తయారు చేయాలో మీకు ఈరోజు చూపిస్తాను. ముందుగా ఒక పాన్ తీసుకోవాలి, దాంట్లో గీ వేసుకుని మనం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవాలండి. నేను జీడిపప్పులు వేసాను, జీడిపప్పులు ఫ్రై చేసుకుని పక్కన తీసుకున్నాను. తర్వాత అదే గీలో ఒక గ్లాస్ తీసుకోండి, గ్లాస్ కన్నా కప్పు కానీ ఏదన్నా తీసుకోండి. దాంతో ఒక చిన్న గ్లాస్ సేమియాలు అయితే వేపుకున్నాను. ఏ గ్లాస్ అయితే మనం సేమియా తీసుకున్నామో ఆ గ్లాస్ మెజర్మెంట్తోనే మనకి ఈ సేమియా అయితే చేస్తామండి. ఈ సేమియాలు అయితే బాగా వేగిన తర్వాత ఏ గ్లాస్ అయితే తీసుకున్నామో ఆ గ్లాస్తో ఒక గ్లాస్ వాటర్ అయితే వేయాలి. లెక్కకైతే 2 గ్లాసు వాటర్, 3 గ్లాసులు పాలండి. నేను ఇంకో గ్లాసు అది బెల్లం కాబట్టి బెల్లము వడకడటానికి, బెల్లం మరగడానికి నేను ఇంకో గ్లాస్ వాటర్ అయితే యూజ్ చేస్తాను. అందువల్ల దీంట్లో ఒక గ్లాస్ నీళ్ళు అయితే నేను వేసాను. ఒక గ్లాస్ నీళ్ళు వేసి 3 గ్లాస్ చిక్కటి పాలు వేసుకోవాలి. ఈ కొలత పక్కా సరిపోతుందండి సేమియాకి. మనం మళ్ళీ కూడా చూసుకోవాల్సిన అవసరం లేదు. మన పర్ఫెక్ట్ టెక్స్చర్లో అయితే సేమియా వస్తుంది. ఇలా మనకి వేసిన తర్వాత పాలన్నీ కొంచెం పొంగే వరకు కూడా హైలో పెట్టుకోవాలండి. హైలో పెట్టుకున్న తర్వాత పాలు పొంగిన తర్వాత సిమ్లో పెట్టుకుని ఉడకనివ్వాలి. తర్వాత మనకి ఏ గ్లాస్తో అయితే మనం సేమియా తీసుకుని ఆ గ్లాస్ తోటి ఆ గ్లాసు బెల్లం అయితే తీసుకున్నాను. పంచదార అయినా ఆ గ్లాసే తీసుకోవచ్చండి. ఇంకా మీరు స్వీట్ ఎక్కువ కావాలనుకున్నప్పుడు గ్లాసున్నర తీసుకోవచ్చు. మాకైతే గ్లాస్ సరిపోతుందండి, నేను ఎందుకని గ్లాస్ తీసుకున్నాను. గ్లాస్ బెల్లంతో అదే గ్లాస్ వాటర్ వేసి కొంచెం యాలకుల పొడి లేకపోతే యాలకులు ఇలా తీసుకుని దీంట్లో వేసేసుకుని మనం ఫిల్టర్ చేసుకుంటాం కదండి, దాంతో మనం తీసేసుకోవచ్చు. ఇంకో బెల్లం నీళ్ళు అయితే బాగా మరిగిపోయినాయండి, పాకం రావాల్సిన అవసరం లేదు. ఈ బెల్లం అంతా మరిగి వాటర్లో కలిస్తే సరిపోతుంది. దాన్ని దింపేసుకుని చల్లారి పెట్టుకుని ఫిల్టర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత చూసారా సేమియా అయితే మనకి ఇలాగా పొంగింది కదండి. పొంగినప్పుడు మనం సిమ్లో పెట్టుకుని బాగా ఉడకనివ్వాలి. పాలు పొంగే వరకు కూడా హైలో పెట్టుకోవాలి. పాలు పొంగొచ్చిన తర్వాత సిమ్లో పెట్టుకుని బాగా ఉడకనివ్వాలి. తర్వాత మనం ఇలా నొక్కి చూస్తే సేమియా అనేది బాగా ఉడికిపోవాలండి. ఉడికిపోయిన తర్వాత దీన్ని ఆఫ్ చేసేసుకుని ఒక 5 నిమిషాలు అయితే దీన్ని చల్లారనివ్వాలి. బెల్లం పాయసం మూలనండి. అదే పంచదార అయితే డైరెక్ట్గా ఇందులోనే పంచదార వేసేసుకోవచ్చు. బెల్లం మూలని చల్లారనివ్వాలి. మనం ముందుగా మరగబెట్టుకుని బెల్లం వాటర్ అయితే అది పూర్తిగా చల్లారిపోవాలండి. అది ఏమాత్రం వేడిగా ఉండకూడదు. ఇంకొంచెం పూర్తిగా చల్లారిపోయి దీన్ని వాటర్ ఈ బెల్లం వాటర్ని దీంట్లో పాయసంలో వేసేసుకున్నాను. ఇవి వేసేసుకుని ఒకసారి మనం పాలుని ఇది బెల్లం కలిసే వరకు బాగా కలుపుకోవాలండి. చూసారా ఎంత బాగా అయితే మనకి బెల్లం పాయసం తయారయ్యిందో. పాలు కూడా ఎక్కడ ఎరగవండి. మనం బెల్లం వాటర్ని మనం పూర్తిగా చల్లారబెట్టుకుని ఈ పాయసంలో కలుపుకున్నట్టయితే మనకి ఎక్కడ కూడా పాలు అనేది ఎరగవు. చూసారా ఎంత బాగా ఈ బెల్లం పాయసం రెడీ అయిందో. ఇప్పుడు ముందుగా వేపుకున్న జీడిపప్పులతో గార్నిష్ చేసుకోవాలి. అంటూ ఎంతో టేస్టీ బెల్లం పాయసం రెడీ. చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా అంటే చాలా బాగుంటుందండి. మీకు ఈ పాయసం కనుక నచ్చినట్లయితే నా ఛానల్లో దీనికి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.